అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనములో ఎలాగూ రాయబడి ఉంది. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని సంగమా, మనము చదివినటువంటి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనములో చివరి మాటను మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఈరోజు మన యొక్క వాక్యాంశము కూడా అదే, దైవ కృప అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. లేక దైవ కృప అందరి ఎలా ఉండట అధికముగా ఉన్నది. ఆనాడు ఆది అపోస్తుల కాలములో దేవుని యొక్క కృప అందరి ఎలా ఉండట అధికముగా ఉన్నది. ఈరోజు మనకు అవసరమైంది కూడా ఇదే. దేవుని యొక్క కృప అందరి ఎలా ఉండాలట అధికముగా ఉండాలి. ఆ రోజు ఎట్టి రీతిగా అయితే దేవుని యొక్క కృప సంఘము పైన, సంఘములో పనిచేస్తున్నటువంటి అపోస్తుల పైన, పరిచారకుల పైన, పెద్దల పైన, విశ్వాసుల పైన ఎట్టి రీతిగా అయితే దేవుని యొక్క కృప అధికముగా ఉన్నదో, ఈరోజు మనకు అవసరమైనది కూడా అదే. ఈ ప్రస్తుత చివరి దినాల్లో బ్రతుకుతున్నటువంటి మనకును, సంఘమునకు, సంఘములో పాలిభాగస్తున్న మనందరికీ కూడా ఏది అవసరం చెప్పండి? దేవుని యొక్క కృప అవసరము. అది అత్యధికముగా మన పైన ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అయితే మరి ఎందుకు ఈ ఫలరహితమైనటువంటి జీవితం ఉంది మనలో? ఎందుకు నిస్సారమైనటువంటి జీవితాన్ని కలిగి మనం జీవిస్తున్నాం? ఎందుకు ఎండినటువంటి స్థితిలో ఎందుకు మనము బ్రతుకుతా ఉన్నాం? ఎందుకు మనము జీవిస్తా ఉన్నాం అని అంటే, మరి సమృద్ధి అయినటువంటి దేవుని యొక్క జీవం మనలో నివసింపక పోవడం వల్లనే. అందుకే మనము చల్లారిపోయిన స్థితిలో ఉంటున్నాం, ఎండిన స్థితిలో ఉంటున్నాం, నిర్జీవమైన స్థితిలో. ఈరోజు సంఘాలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సంఘములో పనిచేస్తున్న మనము కావచ్చు, ప్రియమైన వాళ్ళరా, ఎలాగున్నామయ్యారంటే మరి ఫలరహితముగా, ఫలహీనులుగా మనము జీవిస్తున్నామా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. వాస్తవానికి ఆనాటి అపోస్తులందరూ కూడా పునరుత్థానానికి వాళ్ళు ఎవరు చెప్పండి? సాక్షులు. వాళ్ళు పునరుత్థానానికి వాళ్ళందరూ కూడా సాక్షులు. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళారా, పునరుత్థానం అనేటువంటిది అది చారిత్రాత్మకమైనటువంటి సత్యం కాదు. అది మరి ఏమిటయ్యారంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో వారికి సాక్ష్యం. అది వారు వ్యక్తిగతంగా వారు చూసినటువంటి వాళ్ళు వ్యక్తిగత జీవితాల్లో అది సాక్ష్యం, పునరుత్థానం అనేటువంటిది. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ప్రియమైన వాళ్ళారా, దైవ కృప చేత మనం ఏం చేయబడాలంటే నింపబడాలి. ఆ నింపబడిన అనుభవంలోనికి మనము రావాలి. అలా నింపబడాలి అని అంటే మనం ఆత్మానుసారముగా మనం ఏం చేయాలంటే ప్రవర్తించాలి. ఆత్మానుసారముగా మనం జీవించాలి. ఆత్మానుసారముగా మనము నడిచినప్పుడు మనము దైవ కృప చేత ఏం చేయబడతాం చెప్పండి? నింపబడతాం. దైవ కృప చేత నింపబడతాం. ఆనాటి అపోస్తుల కాలంలో అందరి ఎడల కూడా దైవ కృప ఎలా ఉండట అధికముగా ఉండెను. ఆ కృప అధికముగా ఉన్న కారణం చేత కొంతమంది కొన్ని పనులు చేశారు. దేవుడు జరిగించుకున్నాడు వారి ద్వారా పనులు. గొప్ప కార్యాలు జరిగించారు. దానికి కారణం ఏమిటంటే దైవ కృప
అందరి ఎడల అధికముగా ఉన్నదని. రండి మనము ఒక 5 విషయాలైనా మనము ధ్యానం చేద్దాం. దైవ కృప అందరి ఎడల అధికముగా ఉన్న కారణం చేత సంఘము క్షేమాభివృద్ధి చెందుతా ఉంది, సంఘము అభివృద్ధి చెందుతా ఉంది. శిష్యుల యొక్క సంఖ్య ఏం చేస్తా ఉంది? విస్తరింప చేయబడతా ఉంది. అలాగనే ప్రియమైన వాళ్ళరా, శ్రమలు కూడా ఏం చేయబడుతున్నాయి? విస్తరిస్తూ ఉన్నాయి. శ్రమలు కూడా సంఘం మీదకి వస్తున్నాయి. కానీ దైవ కృప చేత వారు నింపబడిన కారణము చేత సంఘము నానాటికి క్షేమాభివృద్ధి చెందుతా ఉందన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ దైవ కృప అధికమైనటువంటి ఆ యొక్క సమయంలో కొన్ని అనుభవాలు మనము చూద్దాం. ఈ రోజు అటువంటి అనుభవాలు మనము కూడా కలిగి ఉండాలి. దేవుడు ఆశించేది ఒకటే, ఆనాడు ఆదిమ సంఘంలోనైనా ఈరోజు ఈ యొక్క చివరి దినాలు ఉన్నటువంటి ఈ సంఘంలోనైనా దేవుడు కోరుకునేది, దేవుడు ఆశించేది ఏమిటంటే మన అందరి ఎడల దైవ కృప అధికముగా ఉంది. అయితే దాన్ని పొందుకున్న మనము కొన్ని అనుభవాలు కలిగి మనము జీవించవలసిన వారిగా ఉన్నాం. మొదటి అనుభవాన్ని మనము చూద్దాం. 6వ అధ్యాయము. ఇవన్నీ కూడా మనకు తెలిసిన మాటలే, అక్కడక్కడ మాటలే నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. అలాగనే 7వ అధ్యాయము 59వ వచనాన్ని కూడా చదువుదాం. ఈ 2 వచనాలు కలిపి చదివితే మనకు అర్థమవుతుంది. 7వ అధ్యాయము 59వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి, అతడు మోకాళ్ళూని. చాలండి. ఈ 2 వచనాలు నాకేమి నేర్పిస్తున్నాయి? ఎప్పుడైతే దైవ కృప అందరి ఎడల అధికముగా ఉంటుందో అప్పుడు ప్రతి విశ్వాసి కూడా, లేక ఎవరైతే దైవ కృప చేత నింపబడి ఉంటారో వాళ్ళందరూ ఏ అనుభవంలోనికి వస్తారయ్యానంటే మోకాళ్ళ అనుభవంలోనికి వస్తారట. ఏ అనుభవంలోకి వస్తారండి? మోకాళ్ళ అనుభవంలోనికి వస్తారు. చూడండి, అక్కడ ఆయనకు సన్మానం ఏమి చేస్తా లేదు. స్టెఫన్ గారికి ఆయన ఏమి సన్మానిస్తా లేదు, ఆయన గౌరవించడం లేదు. ఏం చేస్తున్నారు అయ్యానంటే మనుషులు ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు, మనుషులు ఆయనను దూషిస్తూ ఉన్నారు, మనుషులు ఆయనను హేళన చేస్తూ ఉన్నారు, మనుషులు ఆయనను గాయపరుస్తూ ఉన్నారు, రాళ్లతో కొడతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడికి వెళ్ళాడు అయ్యానంటే మోకాళ్ళ అనుభవంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరి మీదైతే దైవ కృప అధికముగా ఉంటుందో, ఎవరైతే దైవ కృప చేత నింపబడి ఉంటారో వారు అవమానాల్లో మోకరిస్తారు, హేళన చేయబడినప్పుడు మోకరిస్తారు, కొట్టబడతా ఉన్నప్పుడు మోకరిస్తారు, గాయపరచబడతా ఉన్నప్పుడు కూడా వారు ఏం చేస్తారయ్యా అంటే ప్రియమైన వాళ్ళరా, వారు మోకాళ్ళ అనుభవంలోనికి వారు వస్తారు. కానీ ఈరోజు నేటి ఆత్మీయ దరిద్రతకు కారణం ఏమిటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఏకాంతముగా ప్రభువుతో గడపలేకపోవడం. ఎందుకు మనము ఆత్మీయత దరిద్రాన్ని అనుభవిస్తున్నాం? మనము దేవుని కృప అందరి ఎడల అధికముగా ఉంది కదా, ఇంకా మనం ఎందుకు ఆత్మీయ దరిద్రతలో మనం ఉన్నాం అంటే ఏకాంతముగా ప్రభువుతో గడిపే అలవాటు మనకు సంకుచితమైపోయింది. ఈ అనుభవానికి మనం రావాలి. ప్రభువుతో మనం ఏకాంతంగా గడపాలి, ప్రభు దగ్గర మనం మోకరించాలి. అప్పుడు దైవ కృప మనలో ఉంటుంది. అది నిదర్శనం ప్రియమైన వాళ్ళరా. నీవు దేవుని సన్నిధిలో ఒంటరిగా ఏకాంతంగా నీవు ఆయనతో గడుపుతున్నావంటే అర్థం ఏమిటో తెలుసా? మనము దైవ కృపతో మనం నింపబడిన వారమని. ఈ మోకాళ్ళ అనుభవానికి మనం రావాలి ప్రియమైన వాళ్ళరా. చూడండి, మనము చదివినటువంటి 6వ అధ్యాయం 15వ వచనములో ఆయన ముఖం ఎలా ఉందట? దేవదూత ముఖం వలె ఉందట. దేవదూత ముఖం వలె ప్రకాశిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా,
మనము 7వ అధ్యాయం 59వ వచనంలో మనము చదివినటువంటి ఆ మాటలు నాకు ఏమర్థమైంది అంటే, ఆయన ఉన్నటువంటి ఆ యొక్క భంగిమ ఏదైతే ఉందో, అంటే ఆ మోకాళ్ళ అనుభవం ఏదైతే ఉందో, ఆ యొక్క అనుభవంలో ఆయన ముఖంలో ఏం కనిపించిందంటే దేవదూత ముఖము కాదు కానీ దేవదూతను సృజించినటువంటి ఆ దేవాది దేవుని యొక్క ముఖం అక్కడ కనిపించింది అని నాకు అనిపించింది. ప్రియమైన వారులారా, ఆ శ్రమలలో రాళ్లతో కొడతా ఉన్నప్పుడు ఆయన ముఖంలో ఎవరు కనిపించారు చెప్పండి? దేవుడు కనిపించాడు. ఒకవేళ అక్కడ దేవదూత ముఖం వల్లే సభలో ఉండొచ్చు కాక, కానీ శ్రమలో ఎవరి ముఖం కనబడింది? అదే దేవుని యొక్క కృప చేత నింపబడడం అంటే, దైవ కృప అధికముగా ఉండడం అంటే ఏమిటో తెలిసే ప్రియమైన వాళ్ళరా, మనలో లోకం ఎవరిని చూడాలి చెప్పండి? ఆయన చూడాలి. ఆయన తన యొక్క స్వయానికి సిలువ వేయబడ్డారు స్టెఫన్ గారు. అక్కడ ఆ యొక్క భంగిమ, ఆ మోకాల్లో నాకు యేసయ్య నాకు కనిపించాడు. ఆయన మాటల్లో కూడా ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తుని చూపించాడు. ఎవరు? స్టెఫన్ గారు. ఎవరినైతే దైవ కృప అధికముగా ఉంటుందో వారు ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తుని వాళ్ళు చూపిస్తారు. యేసుక్రీస్తు వలె వారు ఏం చేస్తారు చెప్పండి? మాట్లాడతారు. వాళ్ళు అదే మాట్లాడారు ఆయన కదండి. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోవడమని ప్రార్థన చేస్తాడు. మరి యేసుక్రీస్తు వారి సిలువ పని ఏం చేశారు? తండ్రి నా ఆత్మను చూసారా ప్రియమైన వాళ్ళరా? అటువంటి పరిస్థితుల్లో ఆయన రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు ఎవరైనా చేతులు ఎక్కడ పెట్టుకుంటారు? ముఖానికి అడ్డు పెట్టుకుంటాం. కానీ ప్రియమైన వాళ్ళ స్టెఫను తన చేతులను జోడించి ఆయన ముఖానికి అడ్డు పెట్టుకోలేదు. ప్రియమైన వాళ్ళరా ఆయనకు మొర్ర పెడతా ఉన్నాడు. మోకాలుని ఏ రాయి తగిలినా పర్వాలేదు అనుకున్నాడు. ఎక్కడా చెయ్యి తన ముఖానికి అడ్డు పెట్టుకోలేదు గాయం తగలకుండగా. కానీ ప్రియమైన వాళ్ళరా అంత గాయపరుస్తున్నప్పటికీ కూడా తన చేతులు రెండు జోడించి ఆకాశం వైపు కళ్ళెత్తి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ రోజు యొక్క అనుభవంలోనికి మనం రావాలి. ఈ అనుభవంలోనికి వస్తే ఆత్మీయ దరిద్రత పోతుంది. మనం ఇంకా ఆత్మీయ దరిద్రతలో కొనసాగుతున్నామనంటే దేవునితో మనకు ఏకాంత సమయాలు లేవని అర్థం. ఏకాంతముగా ప్రభువుతో మనం గడపలేకపోతున్నామని అర్థం. ఆయన క్రియలలో యేసుక్రీస్తు కనబడ్డాడు. ఆయన స్టెఫన్ గారి క్రియలను యేసుక్రీస్తు కనిపించలేదా? కనిపించాడు. ఆయన కూడా ఆయన హింసిస్తున్నప్పుడు కూడా ఆయన ప్రార్థనే చేశాడు. ఆయన పలికిన మాటలు ఈయన పలికాడు. ఆయన ప్రవర్తించినట్లుగానే ఈయన కూడా ప్రవర్తించారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఆయన ఖర్చు అయిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన అది దైవ కృప ఎవరి మీద అయితే మెండుగా ఉంటుందో, ఎవరినైతే ఉంటుందో వారు ఏమైపోతారు చెప్పండి? ఖర్చు అయిపోతారు. ఆయన ఖర్చు అయిపోయాడు. ఆయన స్టెఫన్ గారు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా ఆయన ఎక్కడా కూడా ఆలోచన చేయండి, ఎక్కడ స్వార్థాన్ని కనపరచలేదు స్టెఫన్ గారు. నన్ను కొట్టొద్దన్న మాట లేదు. ఎంత గంభీరంగా అయితే వాక్యాన్ని ప్రకటించాడో పై వచనాల్లో అంతే గంభీరంగా ఆయన రాళ్లతో కొడుతున్నప్పుడు కూడా ప్రార్థన చేశాడు. ప్రియమైన వాళ్ళరా ఆయన ఖర్చు అయిపోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను మనం ఖర్చు పెడుతున్నావా, లేకపోతే ఆ తలాంతులు ఖర్చు పెట్టే దగ్గర కూడా స్వార్థమేనా? ఏమో మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన కాలాన్ని మనం ఖర్చు పెడుతున్నామా ప్రభు కొరకు? చెప్పండి. మనం ఎంత సమయము దేవుని దగ్గర మనం గడపగలుగుతున్నాం ఏకాంతంగా? వాక్యము చదువు ద్వారా కానీ ప్రార్థన చేయడం ద్వారా కానీ మన యొక్క కాలాన్ని మనం ఖర్చు పెడుతున్నామా, లేకపోతే కాలాన్ని ఖర్చు పెట్టే దగ్గర కూడా స్వార్థమేనా? మరి ఎలాగ మనము ఆత్మీయ దరిద్రత నుంచి మనం బయటకు వస్తాం? అంత మాత్రమే కాదండి, మన ధనాన్ని మనం ఏం చేయాలి? ప్రభు కొరకు, పరిచర్య కొరకు ఖర్చు పెట్టాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియమైన వాళ్ళరా ప్రభువు మనకి ఇచ్చిన సమస్తాన్ని మనం ఏం చేయాలి అంటే ప్రభు కొరకు మనము ఖర్చు పెట్టేయాలి. ఈరోజు మరి మన ప్రార్థనలో కూడా స్వార్థం ఉంటుందా? ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ప్రియమైన వాళ్ళరా. ఆయన మోకాళ్ళ మీదకి వచ్చేసాడు. అంత భయంకరమైనటువంటి అవమానంలో, బాధలో, హింసలో ఆయన గాయపరుస్తున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే మోకాళ్ళ అనుభవంలోనికి వెళ్ళాడు.
ఆయన సభలో దేవదూత వలె ప్రకాశిస్తే శ్రమలో ఆయన యేసు క్రీస్తులా ప్రకాశించారు. తన యొక్క ముఖములో ఆయనను చూపించారు, తన మాటల్లో ఆయనను కనపరిచారు, తన క్రియలలో ఆయనను కనపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరిలో అయితే దైవ కృప అధికముగా ఉంటుందో వారు మోకాళ్ళ అనుభవంలోనికి వస్తారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వర్ణరాం, దైవ కృప అధికముగా ఉంటే ఏం చేస్తామంటే 8వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము, మనం ఎక్కడికి వెళ్ళాం, అక్కడెక్కడే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. 5వ వచనములు ఎలాగ రాయబడి ఉంది, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తుల వారికి ప్రకటించుచుండెను. చూడండి, ఎవరు అయితే దైవ కృప అధికముగా ఉంటుందో వారు క్రీస్తుని ప్రకటిస్తారట. చూడండి, రెండవది ఏంటి చెప్పండి, క్రీస్తుని ప్రకటించారు. ఎవరైతే దైవ కృప చేత నింపబడ్డారో, ఎవరైతే దేవుని యొక్క కృపలో ఉన్నారో వారు ఏం చేస్తారయ్యా అని అంటే వారు క్రీస్తుని ప్రకటిస్తారు. ఫిలిప్పు చేస్తుంది అదే. సంఘం మీదకి శ్రమలు వచ్చాయి. ఆనాటి అపోస్తులు విశ్వాసులు అందరూ కూడా చెదిరిపోయినటువంటి పరిస్థితుల్లో ఈయన సమరయ పట్టణానికి వెళ్ళి ఎవరిని ప్రకటించాడని చెప్పండి, క్రీస్తుని ప్రకటిస్తున్నాడట. ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తుని ప్రకటించేవారు తగ్గిపోయారండి. క్రీస్తుని ప్రకటించేవారు చాలా తక్కువగా ఉన్నారు. వారికి వారే ఏం చేస్తారు, ఎప్పుడు ప్రకటించుకుంటున్నారు. మేము చేస్తేనే ప్రార్థన, మేము ప్రకటిస్తేనే వాక్యం అటువంటి స్థాయిలోనికి ఈరోజు వచ్చేస్తారు. కానీ ఆ రోజున ప్రియమైన వర్ణరా ఫిలిప్ ఏం చేస్తారట, క్రీస్తును ప్రకటించుచుండేనని మాత్రం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను. ప్రియమైన వర్ణరా, మనం ఎన్నిక లేని వారు, మనము ధూళి వంటి వారము, మనము బూడిద వంటి వారము. అటువంటి మనలను ఆయన ఏం చేశారయ్యారంటే తన యొక్క స్వరత్వం ఇచ్చి ఆయన ఏం చేశారు చెప్పండి, సంపాదించుకున్నాడు, అంటే కోరుకున్నాడు మనలను. ఇక మనం లేము, మనం స్వయానికి చచ్చిపోయాం. ఎవరైతే దైవ కృప చేత నింపబడతారో వారు స్వయానికి చచ్చిపోతారు. కాబట్టి ఆయన స్వయానికి చచ్చిపోయారు. తీర్పు గారు చచ్చిపోయి క్రీస్తు వారికి ఏం చేస్తున్నారట, ప్రకటించుచుండేననేది మాత్రం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తల ఎగరేసేటువంటి క్రైస్తవులు మనకి ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవరైతే క్రీస్తుని ప్రకటిస్తున్నారో వారు ఏం చేస్తున్నారంటే వారు సిలువను మోసేవారిగా ఉంటారట. క్రీస్తుని ప్రకటిస్తున్న వాడు ఎవరట, సిలువను మోసేవారిగా ఉంటారట. సిలువను మోయిన వాడు క్రీస్తుని ఎప్పటికీ కూడా ప్రకటించినాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సిలువను మోసేవాడు మాత్రమే క్రీస్తుని ప్రకటిస్తాడు. క్రీస్తుని ప్రకటించిన వాడు ఎప్పటికీ కూడా ఆయన ఏం చేసి చెప్పండి, సిలువను మోయలేడు. లేకపోతే క్రీస్తుని ప్రకటించడం సాధ్యము కాదు. ఈరోజు మనము సిలువను మోసే అనుభవానికి మనం రావాలి, అంటే క్రీస్తుని ప్రకటించే అనుభవానికి మనము రావాలి. ఫిలిప్పు వచ్చాడు. మన మొదటి అధ్యాయంలో తెలుసు, సంఘములకు గొప్ప హింస కలిగిన సమయంలో కూడా స్టెఫెన్ ఏం చేస్తున్నాడు అంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ జీవం ఏం చేస్తా ఉందంటే అందరిలో కూడా విస్తరిస్తా ఉంది. జీవం ఎప్పుడైతే విస్తరించిందో అక్కడ దైవాత్మ కార్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క జీవం, దేవుని యొక్క కృప లేని చోట దైవాత్మ కార్యాలు ఎక్కడా కూడా జరగవు. కనుక కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటయ్యానంటే ఆయన క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాడట. చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది పరిచర్య. ఆ యొక్క సమరయ పట్టణం అంతా కూడా గొప్ప ఉద్యమంలో వెలించబడింది. ఆ పట్టణం ఎటువంటిదండి, అది వెలివేయబడినటువంటి పట్టణం సమరయులు అంటే, అంతే కదండి. వారు నిరాకరించబడిన వారు, వారు తృణీకరించబడిన వారు. అటువంటి పట్టణంలో ఫిలిప్పు గారు సువార్త ప్రకటిస్తే గొప్ప ఉద్యమం బయలుదేరింది అక్కడ. చూడండి, కావాలంటే మనము దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. 7వ వచనం చదువుదామా? 6 నుంచి చదివితే బాగుంటుంది. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతను చెప్పిన మాటలు యందు ఏక మనస్సుతో లక్ష్యముంచరి. ఎవరిని ప్రకటిస్తే ఏక మనసు వచ్చింది? ఎవరిని ప్రకటిస్తే చెప్పండి, ఎవరిని ప్రకటిస్తే ఏక మనసు వచ్చింది? క్రీస్తుని ప్రకటిస్తే. అది
ఈరోజు మనం చూస్తున్నాము చాలా సంఘాల్లో ఎందుకు ఏక మనసు ఉండడం లేదు అని అంటే, నేను ప్రకటించుకుంటే ఏక మనసులు రావు, సంధి చేయబడము, ఏకాత్మ మనలో ఉండదు, దైవ కృప దైవాత్మ కార్యాలు సంఘాల్లో జరగవు. కార్యక్రమైన వల్లరా ఇక్కడ ఫిలిప్పు గారు క్రీస్తుని ప్రకటించడం వలన ఏమైందయ్యారంటే అనేక చోట్ల క్రియలు చేయగలిగాడు. రెండవదిగా అతని మాటలు ఎందు వారు ఏమి ఉంచారట, లక్ష్యం ఉంచారు. ఎలా ఉంచారు? మూడవదిగా ఏక మనస్సుతో. అక్కడ 3 విషయాలు మనం చెప్పచ్చు. అలా సూచక్రియలు చేయబడ్డాయి, ఆయన మాటలను లక్ష్యం ఉంచారు, ఏక మనస్సు కలిగిన వారిగా ఉన్నారట. ఇంత గొప్ప ఉద్యమం ఎక్కడ జరిగింది చెప్పండి? సమరయపట్నంలో జరిగింది. ఆ సమరయపట్నంలో మిగిలిన సంతోషం ఉంది. అక్కడ వారి జీవితాల్లో సంతోషము, వారి జీవితాల్లో ఆనందము, వారు ప్రభువు అంగీకరించిన వారిగా ఉన్నారు. ఇంకా ఏం జరిగాయంటే 7వ వచనంలో, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు కేకలు వేసి పారిపోయాట. పక్షవాయు గలవారు, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగిలిన సంతోషము కలిగేను. ఎవరు కూడా రాని పట్టణము, ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పట్టణము, నిరాకరించినటువంటి పట్టణము, వెలుగైనటువంటి పట్టణము ఈ రోజు మిగిలిన సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే ఫిలిప్పు క్రీస్తును ప్రకటించాడు. ఈరోజు మనం క్రీస్తుని ప్రకటిస్తున్న వారిగా ఉన్నామా? ప్రకటిస్తే మన జీవితాల్లో సంతోషం ఉంటుంది, వినిన వారి జీవితాల్లో కూడా ఏముంటుంది చెప్పండి? సంతోషం ఉంటుంది. అదే జరిగింది కార్యం. ఇంత అద్భుతమైన కార్యం జరుగుతున్న సమయంలో దేవుని దూత వచ్చి, ఫిలిప్పు లే అన్నాడు. ఏంటి చెప్పు, ఏం చేయాలి అంటే, లేదు లేదు నువ్వు ఎక్కడ కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నువ్వు యెరూషలేము నుంచి గాజాకు ఒక వ్యక్తి అరణ్యంలో వెళ్ళిపోతున్నాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలన్నాడు. చాలా కష్టం వచ్చి పడిందండి. కానీ ఫిలిప్పుకి ఏ ఇబ్బంది లేదు. కొన్ని విషయాలు మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వాళ్ళారా. ఏమిటయ్యానంటే, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. స్వస్థతలు పొందుకున్నారు కదా, కుంటివారు స్వస్థత పొందుకున్నారు, ఇంకా అపవిత్రాత్మలు వదిలిపోయాయి, పక్షవాయు గలవారు బాగుపడిపోతున్నారు. ఆ పట్టణం అంతా ఎలా ఉండట? సంతోషంగా ఉందండి. కానీ అక్కడ ఏం జరుగుతున్నాయంటే గొప్ప సన్మానం జరుగుతుంది ఆయనకి. అందరూ కూడా ఫిలిప్పు గారి మాట వింటున్నారు, గౌరవిస్తున్నారు. పట్టణం అంతా కూడా ఆయన వైపు చూస్తుంది. అటువంటి సమయంలో దూత అన్నాడు, నువ్వు అరణ్యంలోనికి వెళ్ళన్నాడు. ఇక్కడ చూడండి, ఫిలిప్పు జన సమూహం మధ్యలో ఉన్నాడు. ఆయన అంతే కదా, ప్రజల మధ్య ఉన్నాడు, పట్టణం మధ్య ఉన్నాడు. ఆయన అందరూ గౌరవిస్తున్నారు, ఆయన మాటకు అందరూ కూడా లోబడుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తిని అన్నాడు, నువ్వు అరణ్యంలోనికి వెళ్ళిపో అన్నాడు. ఏముంటుంది చెప్పండి అక్కడ? అక్కడ సరైన వాటర్ సదుపాయం ఉండదు కదండి, సరైన భద్రత ఉండదు, మాట్లాడడానికి మనుషులు ఉండరు, ఏమీ ఉండరు. ఏమీ లేని దగ్గరికి దేవుని దూత అన్నాడు, నువ్వు వెళ్ళిపో అనగానే ప్రియమైన వాళ్ళారా ఆయన లేచి వెళ్ళిపోయాడు. నాకు ఇక్కడ ఏమర్థమైందంటే స్పష్టమైన దైవ కృపను ఆయన అనుభవిస్తున్నాడు కాబట్టి అరణ్యంలోనికి వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. అరణ్యంలోనికి వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. ఆలోచన చెయ్యండి, ఆయన మరలా తిరిగి వచ్చాడా? రాలేదు. మరలా స్తెఫను ఆ యొక్క పట్టణంలోనికి తిరిగి రాలేదు. ఎక్కడ కనిపించాడు? అజోతులో కనిపించినటువంటి మాట మనం 49వ వచనంలో చూస్తున్నాం. ఇంత గొప్ప పరిచర్యను, ఇంత గొప్ప పట్టణాన్ని, ఇన్ని అద్భుతాలను జనాలు గౌరవిస్తూ ఆయన్ని సన్మానిస్తూ ఆయన్ని హెచ్చిస్తున్నటువంటి సమయంలో, ఆయన అందరూ అభిమానిస్తున్నటువంటి సమయంలో, పట్టణం అంతా కూడా ఆయన వైపు తేరు చూస్తున్నటువంటి సమయంలో ప్రియమైన వాళ్ళారా, నువ్వు అరణ్యంలోనికి వెళ్ళు, అక్కడ ఒక వ్యక్తికి నువ్వు సువార్త చెప్పాలంటే ఆయన లేచి వెళ్ళిపోయాడట. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దైవ కృపణము ఫిలిప్పులో ఉంది. ఆలోచన చెయ్యండి. అక్కడ సువార్త ప్రకాశాన్ని ప్రకాశింపజేశారు ఫిలిప్పు గారు. సువార్త ప్రకాశాన్ని ప్రకాశింపజేశాడు ఆ యొక్క నపుంసకుడి యొక్క జీవితంలో. మనం ఆ విషయాలు 26 నుంచి చూస్తే మనకు కనిపిస్తాయి. ఆ యొక్క సువార్త ప్రకాశాన్ని ప్రకాశింపచేశారు ఆ వ్యక్తి జీవితంలో. ఇక సమరయ పట్టణంలో సువార్త ప్రకాశాన్ని ప్రకాశింపజేశాడు. అనేకులకు మిగులు సంతోషాన్ని ఇచ్చారు దేవునిలో. దైవ కృప పొందినవాడు, అధికముగా పొందినవాడు పట్టణానికి సంతోషాన్ని ఇస్తాడు,
అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఇస్తాడు, కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతాడు, వ్యక్తిగతంగా కూడా ఆయన సంతోషంగా ఉంటాడు. ప్రభు ఎక్కడికి వెళ్ళి పరిచర్య చేయమంటే అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఎవరిలో అయితే దేవుని యొక్క కృప అధికముగా ఉంటుందో వారు మోకాళ్ళ అనుభవానికి వస్తారు. 2, క్రీస్తుని ఏం చేస్తారు చెప్పండి, ప్రకటిస్తారు. మూడవదిగా 9వ అధ్యాయంలోకి మనం వచ్చేస్తే 9వ అధ్యాయము 10-11 వచనాలు ఇలా రాయబడి ఉన్నాయి. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేను అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననేదనబడిన వీధికి వెళ్ళి యోధ అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. మనందరూ కూడా సందర్భం తెలుసు. ఎవరంటే అననీయ అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. దర్శనమందు దేవుడు అతనితో మాట్లాడాడు. ఏమనంటే, ఇదిగో సౌలు గురించి ఆయన మాట్లాడుతూ యోధ అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించు, అతను అక్కడ ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు. ఇక్కడ ఈ వచనం నాకు ఏమి నేర్పించిందయ్యానంటే సంపూర్ణ విధేయత చూపించాడు. ఎవరు? అననీయ సంపూర్ణ విధేయతను చూపించాడు. ఈయన ఎటువంటి వాడు? ఈయన పరిస్థితి ఎలా ఉందంటే 13వ వచనాన్ని చూద్దాం. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని అన్నాడు. అంటే అనేకులు వచ్చి ఇతను కలుసుకుంటూ ఉంటారు. అంటే మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏం చేస్తున్నాడు, ఆయన గ్యాదర్ చేస్తున్నాడు. అంటే సమాజంలో, సంఘంలో ఎటువంటి పరిస్థితులలో ఎలాగా ఎటువంటి వాతావరణం ఉందని అందరి ద్వారా ఈయన తెలుసుకొని ఆయన సరిచేసేటువంటి పనిలో చాలా బిజీగా ఉన్నాడు. అటువంటి వ్యక్తితో దేవుడు అన్నారు, నువ్వు వెళ్ళి ఆ యొక్క సౌలుని గురించి నువ్వేం చేయాలి, నువ్వు విచారణ చెయ్యి అన్నాడు. అప్పుడు ఈయన ఒక మాట ఉంటాడు, ప్రభువా నీకు తెలీదా అతను ఎటువంటి వాడు? నేను వెళ్ళగానే నువ్వు ఎలాగంటే కదా అన్నాను అనుకో, నన్ను ఒక పోటీ పొడుస్తాడు. అంతే కదా ఇప్పుడు ఆయన. అందుకే కదా బయలుదేరాడు దమస్కు. అందుకే బయలుదేరాడు. నేను వెళ్ళి నువ్వు మారు మనసు పొందు, యేసుక్రీస్తు సొంత రక్షణగా అంగీకరించు అని నేను వెళ్ళి అడిగేనా, ప్రభువా ఒక్క పోటు నన్నే మొదట పొడుస్తాడు అని ఏం చెప్పలేదు ఆయన. అక్కడ చెప్పాడా? లేదు. ఆయన సంపూర్ణ విధేయతను కనపరిచి వెళ్ళాడు. ఒకవేళ నాకు అనిపించింది, ఒకవేళ ఇతరుల ఆలోచన మెదిలే ఉంటది. అయితే దేవుడు అంటే ఇక్కడ రాయించలేదు, కానీ నాకు ఇచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఆయన చెప్పుకుంటాడు, బాబు అననీయ నువ్వు భయపడక, ఒకవేళ నేను ఏదో చేస్తాడని, నిన్ను కూడా పొడి చేస్తాడనో, నిన్ను చెరసాలు వేస్తాను, భయపడద్దు. ఆల్రెడీ నేను మార్గ మధ్యలో నేను దర్శించాను, ఆయనతో నేను మాట్లాడాను. మరి అప్పుడు ఏమన్నాడు అంటే, అననీయ యేసు ఒకవేళ దేవుడిద్దరు మాట్లాడుకుంటే ఆ సందర్భంలో, సరే నువ్వు దర్శించావు, ఏమన్నావు, అతను ఏమన్నాడు అని అడుగుంటాడు. ఏమీ లేదు, నా యొక్క వెలుగును ప్రకాశింపజేశాను, ఒక్కసారిగా కుప్పగూలిపోయాడు, ప్రభువా నువ్వు ఎవరని అడిగాడు. అయితే అప్పుడు నువ్వేమన్నావు అని అన్నయ్య అని ఉండొచ్చు. నేను సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఈ సమస్తాన్ని నిర్మించిన వాడిని, నేను ఆది సంభూతుల్ని, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడిని అని చెప్పుకోలేదు ఆయన. చెప్పాడా? నిజంగా వండర్ఫుల్ అండి. మన వచనాలు చదువుతా ఉన్నప్పుడు అసలు దేవుడు ఎలా పరిచయం చేసుకుంటాడు. మోషే మరి నువ్వెవరు అని నేను ప్రజలు చెప్పాలంటే ఏమన్నా చెప్పండి, నేను ఉన్నవాడని అన్నాడు ఆయన. మరి ఇక్కడ ఎలా పరిచయం చేసుకోవాలి చదువుతా? దేవుడు అన్న తర్వాత నేను సృష్టికర్తని, శక్తిమంతుని, సర్వాధికారిని, నువ్వు సృజించిన వాడినైనా, నీ నిర్మించిన వాడినైనా అని అనాలి. కానీ ఆయన ఏం అనలేదు. కారణం ఏంటంటే ఆయనకి ధర్మశాస్త్రం తెలుసు అనుకోండి. ఇక్కడ ఈ వ్యక్తి ఎవరు ఆయనకు తెలియకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారు ఎలా పరిచయం చేస్తున్నారంటే, నీవు హింసించుచున్నా యేసుని. అంటే మనం హింసించబడితే ఆయన హింసించబడినట్టే కదండి. మనం దుఃఖపడితే ఏం చేస్తాడట, దుఃఖపడేటువంటి దేవుడు ఎంత గొప్పగా పరిచయం చేసుకున్నాడు చూడండి సౌలుకి. నేను హింసించుచున్నా యేసుని. ఒకవేళ నిన్నెప్పుడు హింసించాను, ఏ జైలు వేసాను, నిన్ను ఎన్ని కొన దెబ్బలు కొట్టించాను అంటే, ఒకవేళ ఇటువంటి ఆ సంభాషణ వాళ్ళ మధ్య జరుగుంటే ఎలా ఉంటుందేమో అనిపిస్తూ ఉంటది నాకు. కానీ ప్రియమైన వారులారా, ఈయన సంపూర్ణమైనటువంటి విధేయతను కనపరిచాడు. ఎవరిలో అయితే దైవ కృప అధికముగా ఉంటుందో వారు ఏం చేస్తారయ్యానంటే సంపూర్ణమైన విధేయతను
కనపరుస్తారు, దేవుని మాటకు లోబడతారు. అక్కడ పరిస్థితులు చాలా భయంకరమే. సౌలు దగ్గరికి వెళ్ళి పరామర్శించి యేసుక్రీస్తు గురించి మాట్లాడటం అంటే ఇంక ప్రాణాలు వదిలేసుకుని వెళ్ళడమే. కానీ దేవుని మాటకు విధేయతను కనపరిచాడు. సౌలు చంపేస్తాడా, లేకపోతే నరికేస్తాడా, చెరసాల వేస్తాడా, ఇవేమీ కూడా అననీయ పట్టించుకోలేదు. ప్రభు ఏదైతే చెప్పాడో ఆ పనిని అననీయ చేసినట్లయి మనము చూస్తా ఉన్నాం. ఈరోజు మనము కూడా దైవ కృప చేత నింపబడిన వారు సంపూర్ణ విధేయతను మనము కనపరచాలి. నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, నాలుగో విషయాన్ని మనం ఆలోచన చేస్తే మరలా నాలుగవ అధ్యాయము అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 36-37 వచనాలు మనం చూద్దాం. కుప్రాలో పుట్టిన లేవీ రాజు యోసేపు అని ఒక ఉండెను. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఎవరినైతే దైవ కృప అధికముగా ఉంటుందో వారు త్యాగాలు చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? త్యాగాలు చేస్తారు. ఈయనెవరు? ఈ వ్యక్తి ఎవరు? మన వాక్య ప్రకారంగా చదివితే లేవీయుడు, అంతే కదండి. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా వీళ్ళకి ఏమి ఇవ్వబడింది? యాజకత్వం ఇవ్వబడింది, అంతే కదా. లేవీయులు ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. ఈయనకు ధర్మశాస్త్ర ప్రకారముగా యాజకత్వము చేసే అధికారము ఉంది. మరి ధర్మశాస్త్ర ప్రకారముగా లేవీయులకి ఏముండకూడదు? భూమి ఉండకూడదు, అంతే కదండి. ధర్మశాస్త్ర ప్రకారంగా లేవీయులకి ఏముండకూడదు? ఎటువంటి భూములు పొలాలు ఉండకూడదు. కానీ ఈయనకి ఉన్నాయి. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, ధర్మశాస్త్ర ప్రకారంగా ఏదైతే పొందుకున్నాడో వాటన్నిటిని కూడా కృప దగ్గర ఖాళీ చేసుకున్నాడు. అంతేనంటారు కాదంటారా? ఆయన లేవి అంటే యాజకత్వం ఎలా పొందుకున్నాడు? ధర్మశాస్త్ర ప్రకారంగా యాజకత్వాన్ని పొందుకున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారం ఆయన లేవీయుడు. ఒకవేళ ఆ రోజు లేవీయుడికి లేకపోవచ్చు, కానీ తర్వాత ఉన్నటువంటి లేవీయుడికి ఆస్తులు ఉన్నాయి. కానీ ఏం చేశాడు? కలిగినటువంటి వాటన్నిటిని కూడా కృప దగ్గర వాటన్నిటిని కూడా ఖాళీ చేసుకున్నాడు. తన యొక్క యాజకత్వాన్ని ఎక్కడ పెట్టాడు అంటే సువార్త పాదాల దగ్గర పెట్టాడు. దేవుడికి మహిమ కలిగిన గాక. ఈ రోజు మనం ఎవరైనా కావచ్చు గాక, సువార్త అనేటువంటి పాదాల దగ్గర మనము త్యాగాలు చేయవలసిన వారిగా మనం ఉన్నాం. ఈ సువార్త అనేటువంటి పాదాల దగ్గర మనము ఖాళీ చేసుకోవలసిన వారిగా మనం ఉన్నాం. ఆయన చేసిన త్యాగం ఎటువంటిదంటే స్వార్థం లేనటువంటి సేవ మొదటిది. ఏ స్వార్థం లేదు. ఇప్పుడు ఆయన ఏమైనా మిగిలించుకున్నాడా? మిగిలించుకోలేదండి. ఆయన దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను అనే మాటను చూస్తా ఉన్నాం. దాన్ని మొత్తం అమ్మేశారు. ఇది స్వార్థం లేనటువంటి సేవ. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళరా, ఆస్తి కంటే ఆత్మల పట్ల ప్రేమ, అంతే కదండి. ఆస్తి కంటే ఆత్మల పట్ల ప్రేమ కలిగిన వాడు. మూడవదిగా ప్రేరణాత్మకమైన మాదిరి. ఎటువంటి మాదిరి? ప్రేరణాత్మకమైన, మరొకరిని ప్రేరేపించేటువంటి మాదిరి. తనకు కలిగిన సమస్తాన్ని కూడా ఆయన ఏం చేశాడట? ఆయన అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడట. నాకు మరొక మాట ఏమిటంటే సంపూర్ణ సమర్పణ. ఇది చేసిన ఈ త్యాగంలో ఇన్ని విషయాలు బయటపడతా ఉన్నాయి. సంపూర్ణ సమర్పణ. అంత మాత్రమే కాదండి, పేదల పట్ల కనికరం. అరువు చాలా మంది పేదలు ఉన్నారు యెరూషలేములో. వాళ్ళందరి పట్ల కూడా ఏమి కలిగి ఉన్నాడు? కనికరం కలిగి ఉన్నారు. ఈరోజు దైవ కృప చేత నింపబడిన వారు మనము పేదల పట్ల, లేని వారి పట్ల కనికరము కలిగిన వారిగా ఉండాలి. మరొక మాట ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి ఆకాంక్షించేవాడు. సంఘ క్షేమాభివృద్ధి ఆకాంక్షించేవాడు ఎవరు? బర్నబా. త్యాగం చివరిగా అతని యొక్క అర్పణలో నిజాయితీ ఉంది. అతని అర్పణలో ఏముంది? ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే 5వ అధ్యాయంలో నిజాయితీ లేని మనుషులు ఉన్నారు కాబట్టి, అంతే. ఇంక పెద్ద మ్యాటర్ ఏం లేదు అక్కడ. 5వ అధ్యాయంలో ఎవరు లేరు? నిజాయితీగా సమర్పించేవారు లేరు. కాబట్టి ఆయన చేసినటువంటి ఆ యొక్క త్యాగములో, ఆయన సమర్పణలో ఏమి కనిపిస్తా ఉంది చెప్పండి? నిజాయితీ.
ఈరోజు మనము కూడా ఈ యొక్క లక్షణాలు యొక్క స్వభావము కలిగి మనం ఏం చేయాలి అంటే మనము త్యాగాలు చేయవలసిన వారిగా ఉన్నాం. ఆ యొక్క పరిచర్య కొరకు, ఆత్మల కొరకు, మనము సంఘము కొరకు, పేదల కొరకు మనము పరిచర్య చేయాలి. మనము కృప దగ్గర అన్ని మనం ఖాళీ చేసుకోవాలి. మనం ఎవరైనా కావచ్చు, యాజకుడైనా, లేవి వంశస్థుడైనా, భూములు కలిగిన వాడు, వీటన్నిటినీ ఎక్కడ ఖాళీ చేశారు చెప్పండి? కృప దగ్గర ఆయన ఖాళీ చేసుకొని దైవ కృప చేత అయినా నింపబడినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఈరోజు మనము కూడా అటువంటి అనుభవాల్లోనికి రావాల్సిన వారిగా ఉన్నాము. చివరగా లాస్ట్ 18వ అధ్యాయము 24వ వచనం, అలాగే 27, 28 కూడా చదువుదాం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడనే ఉండెను. అలాగే 27వ వచనం, 28 కూడా చదువుతాం. తర్వాత అతడు అకయ్యకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకునవలని సహోదరులు పరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. ఈ 3 వచనాలు ఈ 27, 28 వచనం నాకు ఏమి నేర్పిస్తుందంటే, విశ్వాసాన్ని బలపరిచిన వారు ఏం చేశారట ఆయన కదా. తర్వాత అతడు అకయ్యకు పోదలిచినప్పుడు అతను చేర్చుకున్న వాళ్ళని సహోదరులు పరచుచు అక్కడ శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసి యూదుల యొక్క వాదనను బహిరంగంగాను గట్టిగాను ఏం చేశాడట? ఆయన ఖండించి విశ్వాసములో ఏం చేశాడు చెప్పండి? బలపరిచిన వాడిగా ఉన్నాడు. దైవ కృప ఎవరి మీద అయితే అధికముగా ఉంటుందో వారు విశ్వాసాన్ని ఏం చేస్తారు చెప్పండి? బలపరుస్తారు. విశ్వాసం కలిగిన విశ్వాసుల్ని ఇంకా బలపరచాలి. ఎందుకంటే రకరకాల భిన్నమైన బోధలు మనం ఎదుర్కొంటా ఉన్నాం. వాటన్నిటి నుంచి కూడా మన విశ్వాసం ఏం చేయాలంటే విశ్వాసములు మనము బలపరచాలి. సత్యవాక్యము వైపు మనం వారిని నడిపించే వారిగా మనం ఉండాలి. సత్యవాక్యం వైపు వారిని మనం త్రిప్పాలి. మనం ఈరోజు భిన్నమైన బోధలు, చాలా భయంకరమైన బోధలు మనం చూస్తున్నాం బయట. ఈరోజు ఫిలిప్ లాగా క్రీస్తుని ప్రకటించేవారు తక్కువైపోయారు, వారిని ప్రకటించుకునేవారు ఎక్కువైపోయారు. అదేంటో ప్రజలు కూడా ఆ మాయల్లోనే పడతా ఉన్నారు. క్రీస్తుని ప్రకటిస్తూ క్రీస్తు కొరకు బ్రతకండి అంటే కష్టమని వెనకపోతున్నారు. ఏదో మీకు బాగుంటాయి, హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు అలాగని చెప్పేసి మనుషులు మెప్పించేటువంటి సువార్త చేస్తే అక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే వారికి శ్రమల గురించి తెలియదు, క్రీస్తు గురించి కష్టాల గురించి తెలియదు, సంఘం కొరకు ఎలాగ వారు బాధను అనుభవించాలో తెలియదు కదండి, పేదలు ఎలా కనికరించాలో వరకు తెలియదు, ఎలా శ్రమలో ఎలా ప్రార్థించాలో వారికి తెలియదు. వీళ్ళకంతా ఏంటంటే ప్రాస్పరిటీ, అంతే ఆశీర్వాదం, దీవెనలు, నువ్వు బాగుంటావు. ఏమో ఆ నరకంలో బాగుంటాడో లేకపోతే పరలోకంలో బాగుంటాడో మనకు తెలియదు. కానీ ఈరోజు క్రీస్తుని ప్రకటించినప్పుడు పట్టణంలోనే కాదు మనుషుల్లో కూడా సంతోషము కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దైవ కృప అందరి యందు అధికముగా ఉండేను. ఈరోజు మనకు అవసరమైనది ఏంటి చెప్పండి? దైవ కృప. అది మన పైన కూడా ఎలా ఉండాలట? అధికముగా ఉండాలి. అలా అధికముగా ఉంటే మనము శ్రమల్లో, అవమానాల్లో, హింసలో ఎక్కడికి వెళ్తాం? మోకాల అనుభవంలోనికి మనం వెళ్తాం. రెండవదిగా దైవ కృప ఎవరి మీదైతే అధికముగా ఉంటుందో వారు క్రీస్తుని ప్రకటిస్తారు. మూడవదిగా దైవ కృప ఎవరి మీదైతే అధికముగా ఉంటుందో వారు సంపూర్ణ విధేయతను కనపరుస్తారు. నాలుగవది దైవ కృప అధికముగా ఉన్నవారు త్యాగాలు చేస్తారు. ఐదవదిగా దైవ కృప అధికముగా ఉన్నవారు విశ్వాసాన్ని ఏం చేస్తారు చెప్పండి? బలపరుస్తారు. ఈరోజు మరి దైవ కృప మన అందరి పైన అధికముగా ఉందా, లేదా ఇంకా మనము ఫలరహితమైన జీవితాన్ని, నిస్సారమైనటువంటి జీవితాన్ని,
అలాగే ఫలము లేనటువంటి ఒక జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనలో దేవుని యొక్క కృప లేదు. ఇంకా ఎందుకు మనము ఆత్మీయ దరిద్రతలో మనం ఉన్నామయ్యానంటే మనము ఏకాంతముగా ప్రభుతో గడిపే అలవాటు మనకు లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నువ్వు క్రీస్తుని ప్రకటించాలి అంటే మనము సిలువను మోసేవారిగా మనము ఉండాలి. నీవు సిలువను మోయకపోతే క్రీస్తును నీవు ప్రకటించలేవు. నీవు ప్రకటించుకుంటావు, కానీ దైవాత్మ కార్యాలు అక్కడ జరగవన్న సత్యాన్ని నీవు నేను గ్రహించి మనమందరము కూడా దైవ కృపను అధికముగా మనము పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.